హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మామిడికాయతో పులిహోర అనేది చేస్తున్నాను. చూడండి, మామిడికాయలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు అందరూ అనుకోవచ్చు మామిడికాయలు ఎక్కడ దొరికినాయని. మార్కెట్లో కనిపిస్తే తీసుకొచ్చాను మామిడికాయలు అనేది. ఓకేనా? మామిడికాయతో అయితే ఇప్పుడు తొక్క తీసేసి ఇట్లా తురుముకునేది ఉంటుందిగా, దాంతో తురుముకుంటాను. తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను. పులిహోరకి, మామిడికాయ పులిహోరకి అన్నం అయితే వండేసుకున్నాను. వేడిగా అన్నం అయిపోయింది, చల్లగా చేసుకుంటాను. మామిడికాయ అనేది అంతా గీరేసి వేసుకున్నాను. దానికి ఏమేమి కావాలంటే పోపులోకి చూపిస్తాను. చూడండి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, అల్లము, కొద్దిగా అల్లము, తర్వాత ఒక గుప్పడి జీడిపప్పు, ఒక గుప్పడి పల్లీలు. పోపు వేసుకునేటప్పుడు చూపిస్తాను. కడాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేస్తున్నాను. పోపుకు సరిపడగా ఆయిల్ అనేది వేస్తున్నాను. పులిహోరలో ఒక 3 స్పూన్లు వేసాను, సరిపోతుంది. కొంచెం వేస్తున్నాను, చాలు. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాలి. ఈ మామిడికాయ పులిహోర అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అంటే అందరూ చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. కొంచెం ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కాలి. కొద్దిగా ఒక 2 నిమిషాలు హీట్ ఎక్కింది. కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కింది. పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసాను కదా, ఎండుమిర్చి, అల్లం ముక్కలు కూడా వేసేస్తున్నాను. అల్లం అనేది చాలా బాగుంటుంది పులిహోరలా. ఎప్పుడైనా వేయకపోతే ట్రై చేయండి. ఇది కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు ఆవాలు, కొద్దిగా ఆవాలు ఎక్కువ వేస్తే బాగుంటుంది పులిహోరలో. ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేయాలి. ఎక్కువ వేయద్దు, కొద్దిగానే వేయాలి. ఎక్కువ వేస్తే మళ్ళీ టేస్ట్ అంతా వేరేగా మారుతుంది. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అవుతుంది కదా, ఒక గుప్పడి జీడిపప్పు అనేది వేస్తున్నాను. ఇవన్నీ కూడా చక్కగా మనకి మంచిగా ఫ్రై అవ్వాలి. ఒక 2 నిమిషాలు అనేది ఫ్రై అవ్వాలి. పల్లీలు కూడా వేసేస్తున్నాను, ఒక గుప్పడి పల్లీలు. ఇవన్నీ ఒక 2 నిమిషాలు అయితే బాగా ఫ్రై అవ్వాలి మంచిగా. ఈ మామిడికాయ అనేది ఇప్పుడు దొరుకుతున్నాయి చూడండి. మామిడికాయ చాలామంది ఇష్టపడతారు. మామిడికాయ అనేది చాలామందికి చాలా నచ్చుతుంది. మామిడికాయ కొంతమంది అయితే మామిడికాయ పచ్చడి, మామిడికాయ పులుసు, మామిడికాయ అన్నీ చాలా రకాలు చేస్తారు. మామిడికాయలు చాలా రకాలు చేయొచ్చు. నేనైతే పులిహోర అనేది చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత నాకు మామిడికాయలు అనేది కనిపించాయి. కాస్ట్ కూడా ఎక్కువే ఉంది మామిడికాయలు. ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాలు అనేది ఫ్రై అవ్వాలి. కరివేపాకు కూడా వేసేద్దాం మనము. కరివేపాకు కూడా ఎంత వేసుకుంటే అంత మంచిగా ఉంటుంది. కొంచెం ఒక 2 నిమిషాలు అనేది ఫ్రై అవ్వాలి. చూడండి, అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి. పప్పులు అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి, మాడిపోకుండా ఫ్రై అయినాయి. కొద్దిగా పసుపు అనేది వేస్తున్నాను. పసుపు చాలా మంచిది, యాంటీబయాటిక్ పసుపు. తర్వాత ఇంగువ, పులిహోరలో ఇంగువ కంపల్సరీ వేయాలి, చాలా బాగుంటుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. అయిపోయింది, స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ మామిడికాయ తురుముకున్నంతా ఉంది కదా, అన్నానికి కలిపేయాలి. మామిడికాయ తురుముకున్నది ఇంకా సాల్ట్ అంతా అన్నానికి కలిపేయాలి. మామిడికాయ తురుము, ఉప్పు అంతా అన్నానికి అయితే కలిపేయాలి. కలిపేసి పోపు వేయాలి, చూపిస్తాను. అన్నం అంతా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. చూసారా? ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను, టేస్ట్కి తగినంత సాల్ట్. తర్వాత ఈ మామిడికాయ అంతా తురుముకున్నాం కదా, ఈ మామిడికాయ కూడా అంతా ఇందులో వేసేయాలి. చూడండి, ఎంత పులుపు తింటారో దాన్ని బట్టి చూసుకొని మామిడికాయ కూడా అంతా వేసేసుకోవాలి. వేసేసి చక్కగా అంతా కలిపేయాలి. ఇంక ఇలాంటి వాటికి చెయ్యి తప్పదు, చెయ్యి పెట్టాల్సిందే. వేడిగా ఉంది, రైస్ కూడా ఇప్పుడే వండాను. అన్నం అనేది పొడిగా వండుకోవాలి. చూడండి, ఇట్లా పొడిగా వండుకోవాలి. పొడిగా వండుకుంటే మంచిగా టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. అన్నం కూడా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. పులిహోర అనేది కూడా అయిపోయింది కదా, ఇదంతా కలిపేసాను. ఇప్పుడు ఈ పోపు అంతా కూడా ఇందులో వేసుకోవాలి. పోపు అంతా వేసాను కదా, ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. పోపు వేసాను కదా,
మంచిగా కలిపేసుకోవాలి. మామిడికాయ పులిహోర అయితే చాలామందికి చాలా ఇష్టము. మా అమ్మకు కూడా చాలా ఇష్టం మామిడికాయ పులిహోర, చింతపండు పులిహోర అంటే తనకైతే అసలు ఎంత ఇష్టమో. తను వచ్చినప్పుడు చింతపండు పులిహోర చేసి గుజ్జు చేసి ఇచ్చేస్తాను. తనకు తినాలనిపించినప్పుడల్లా ఊర్లో వేసుకొని తింటుంది అనమాట. తనకు చేసుకోవడం రాదు, అట్లా చేసుకొని తింటుంది. చూసారా, అంతా కలిపేసాను. ఎంత చక్కగా వచ్చిందో చూడండి. మామిడికాయ పులిహోర అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఇంగువ వేస్తే కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. చాలామంది ఇంగువ అనేది తినరు, ఎందుకో ఏమో నాకు తెలియదు. సర్వింగ్ ప్లేట్లో తీసుకొని మీకు చూపించేస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అందరూ చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్లో చేస్తారు. నేను చేసిన స్టైల్లో చేసుకొని తినండి. ఇంకెప్పుడు కూడా అసలు పులిహోర అనేది వదలరు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇంతకుముందు చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. నా సబ్స్క్రైబర్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఓకేనా, బాయ్.